Hi friends, today we are going to discuss about some more problems from 10th class topic nana mensurations. Here exercise number 10.3 problem number 2 10వ తరగతికి సంబంధించినటువంటి క్షేత్రగణితం నందలి అభ్యాసం 10.3లో రెండవ సమస్య నుంచి మనం నేర్చుకుందాం. తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం ఇరువురు విద్యార్థులకు అనుకూలంగా ఉండేలా వీడియో రూపొందించడం జరిగింది. Look at here Nana, what is given in the second problem. A toy is made in the form of hemisphere surmounted by a right cone whose circular base is joined in the plane surface of the hemisphere. Look at here Nana, in this diagram, for example, here I am showing a diagram. So here it is a right circular cone, here it is a right circular cone. A hemisphere is surmounted on the base of the cone, right circular cone. So here it is the toy, here it is the toy which is in the shape of hemisphere surmounted on a right circular cone. ఒక అర్ధగోళము క్రమవృత్తాకారపు శంకువు పైన బోర్లించినట్లుగా ఆట వస్తువు ఉంది. And the radius of the base of the cone is 7 centimeters. The radius of the base of the cone is 7 centimeters. శంకువు యొక్క భూవ్యాసార్థము లేదా అర్ధగోళం యొక్క భూవ్యాసార్థము 7 సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. And its volume of the cone is given as 3/2 times of volume of hemisphere. శంకువు యొక్క ఘన పరిమాణము అర్ధగోళము యొక్క ఘన పరిమాణంలో 3/2 వంతు ఉంది అని ఇచ్చి, దెన్ we need to measure the height of the cone, శంకువు యొక్క ఎత్తుని కనుక్కోవాలి. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద టాయ్, ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యాన్ని కూడా కనుక్కోవాల్సి ఉంటుంది. లుక్ ఎట్ హియర్ నానా, వాట్ ఈస్ గివెన్. ఫస్ట్ ఏ సమస్యనైనా మనం చేసేప్పుడు సమస్యలో ఏమి ఇవ్వబడింది, వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, వీ నీడ్ టు వెరిఫై, రెక్టిఫై. సమస్యలో ఏమి ఇవ్వబడింది అనేది చూడాలి. సో ఏమి ఇవ్వబడింది, ఏమి కనుక్కోవాలి, ఎలా కనుక్కోవాలి, ఈ 3 విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, సో విచ్ వాల్యూ వీ హ్యావ్ టు మెజర్, ఏం కనుక్కోవాలి, ఎలా కనుక్కోవాలి. సో లుక్ ఎట్ హియర్ నానా, హియర్ a hemisphere which is surmounted on a right circular cone. ఒక అర్ధగోళము శంకువు పైన బోర్లించి ఉంది అంటే ఆట వస్తువు ఈ ఆకారంలో ఉంటుంది అనేది మనం ఒక ఐడియాకి వచ్చేసాం. వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లంలో ఏమి ఇచ్చారు అంటే ఆట వస్తువుని చూసి మనం నేర్చుకున్నాం. హియర్ ఇట్ ఈస్ ద టాయ్. ద కామన్ బేస్ రేడియస్ ఫర్ బోత్ cone and hemisphere is given as 7 centimeters. అర్ధగోళానికి మరియు శంకువుల యొక్క ఉమ్మడి భూ వ్యాసార్థం 7 సెంటీమీటర్లు. Also another condition is given, the volume of the cone is 3/2 times of volume of hemisphere. క్రమవృత్తాకార శంకువు యొక్క ఘన పరిమాణము అర్ధగోళ ఘన పరిమాణంలో 3/2 రెట్లు ఉంది అని ఇవ్వడం జరిగింది. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద కోన్ ఫార్ములా నానా, స్తూపం శంకువు యొక్క ఘన పరిమాణానికి ఫార్ములా, శంకువు యొక్క ఘన పరిమాణం అర్ధగోళ ఘన పరిమాణంలో 3/2 రెట్లు. సో ఏరియా వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఫార్ములా 1/3 πr²h. ప్రీవియస్ వీడియోలో మనం ప్రాక్టికల్ గా దీన్ని ప్రూఫ్ చేసాం నాన్న. సో వాల్యూమ్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు 1/3 πr²h ఈజ్ ఈక్వల్ 3/2 టైమ్స్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. శంకువు యొక్క ఘన పరిమాణము అర్ధగోళం యొక్క ఘన పరిమాణంలో 3/2 రెట్లు ఉంది. సో హియర్ ఇట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్, హియర్ ఇట్ ఈస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్. అర్ధగోళం యొక్క ఘన పరిమాణానికి ఇది ఫార్ములా నానా. సో హియర్ నానా, ఆఫ్టర్ సింప్లిఫికేషన్ 3 get cancel, here 2 also get cancel, pi is also get cancel, r² also cancel. h/3 is equal to r నానా, h/3 is equal to r. మేకింగ్ సబ్జెక్ట్ యాజ్ హెచ్ ని కర్తగా రాసుకుంటే h is equal 3 into r 3r. సో హైట్ ఆఫ్ ద కోన్ శంకు యొక్క ఎత్తు ఎలా వచ్చిందనా 3 times of
base radius of the cone. H is equal 3 into r nana, where r is equal to already given as 7 centimeters. H is equal 3 7 ja 21 centimeters nana. Therefore height of the cone is equal 21 centimeters. Next we need to measure the surface area of the toy. ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం కావాలి. To measure the surface area of the toy, ఈ ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం కావాలంటే here we need to calculate two surfaces nana, two surface area. So here, so surface area of hemisphere plus surface area of curved surface area of cone. ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యం కావాలంటే అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యము ప్లస్ శంకు యొక్క వక్రతల వైశాల్యాన్ని మనం కనుక్కోవాల్సి ఉంది. So here nana, curved surface area of hemisphere. సో వక్రతల వైశాల్యం అర్ధగోళం యొక్క వక్రతల వైశాల్యము మనకి 2πr². హియర్ r is given. సో ఇందులో అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం 2πr² అయితే r విలువ ఇవ్వబడింది. ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఆల్సో వి నీడ్ టు మెజర్. దీని విలువ కూడా కనుక్కోవాలి ఇందులోనా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా πrl. శంకు యొక్క వక్రతల వైశాల్యం ఫార్ములా πrl నానా. వి డోంట్ నో ద వాల్యూ ఆఫ్ l. ఏటవాలు ఎత్తు పొడవు తెలియదు నానా. ఏటవాలు ఎత్తు తెలియదు. According to Pythagoras theorem, here it is, the three sides forms a Pythagoras theorem nana. Here it is, three sides forms a right angle triangle. According to Pythagoras theorem, మూడు కలిపి లంబకోణ త్రిభుజాన్ని ఏర్పరిచినట్లయితే ఈ బౌధాయన లేదా పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం కర్ణము మీది వర్గం మిగిలిన రెండు భుజాల మీది వర్గాల మొత్తానికి సమానం. స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ద రిమైనింగ్ two sides. That's why already we know that L is equal to under root of r square plus h square. Here it is a formula for finding slant height of the cone. శంకు యొక్క ఏటవాలు ఎత్తు కనుక్కోవడానికి ఇది మనకు ఫార్ములా నానా. L is equal to under root of substituting value r is equal to given as 7 centimeters already given. H is equal to already now only just we measured. H is equal to 21 nana. H is equal to 21 ja 441 plus 7 ja 49. 449 plus 49 which is equal to 490. We need to measure the square root of 490. దీని యొక్క వర్గమూలం కనుక్కోవాలన్నా. root 490. Square root of 490 is written as square root of 49 into square root of 10. Square root of 49 value 7. Root 10 value nana. Here root 10 value 3.162 approximately. So this is the length of the slant height. ఏటవాలు ఎత్తు మనం కనుక్కున్నాం నానా. So next. So we are going to find surface area of the toy. ఆట వస్తువు యొక్క వక్రతల వైశాల్యాల్ని కనుక్కోవాలి. ఆట వస్తువు యొక్క వక్రతల వైశాల్యం మనం కనుక్కోవాల్సి ఉంది. Here so curved surface area of toy means two areas are included. So one is hemisphere and one is cone. We need to find the curved surface area of hemisphere and the curved surface area of cone. ఇందులో నానా మనం రెండు ఉపరితల వైశాల్యాలు కనుక్కోవాలి. అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవాల్సి ఉంది మరియు శంకు యొక్క ఉపరితల వైశాల్యం కనుక్కోవాల్సింది. హియర్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్ఫియర్ ఫార్ములా 2πr². అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం ఫార్ములా 2πr² ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ πrl నానా. శంకు యొక్క ఉపరితల వైశాల్యం πrl. హియర్ లుక్ ఎట్ హియర్ నానా, ఫ్రమ్ దీస్ టూ టర్మ్స్ πr is taken as common. πr ని కామన్ తీసినట్లయితే రిమైనింగ్ టర్మ్ నానా 2 into r plus slant height L nana. 2 into r plus L. So here pi value 22/7. Substituting the values విలువ ప్రతిక్షేపిస్తున్నాను. pi value 22/7 into r value 7 into 2 times of r value 7 plus L value. Here it is the L nana. ఇది L అనేది ఏటవాలు ఎత్తు. L is the slant height. So L value 3.162. 7 into nana. 7 into 7 is taken as common. Pi r common తీసాను కాబట్టి L value 7 into 3. ఇక్కడ రాయలేదా 2 pi r plus pi r L nana. Pi r into 2r plus L value 7 into 3.7 రాయలేదు ఇక్కడ. 7 into 3.162.
After simplification, Nana, after simplification, its value is 795 square centimeters. Here it is a curved surface area of this toy. ఈ ఆట వస్తువు యొక్క వక్రతల వైశాల్యం ఈ విధంగా ఇవ్వడం జరిగింది. మరొకసారి చూడండి నాన్న, a hemisphere which is surmounted on a right circular cone. Here base radius is same nana, base radius is same. We need to find the height of the cone. ఇక్కడ అర్ధగోళం పైన అర్ధగోళము ఒక క్రమవృత్తాకార శంకువు పైన బోర్లించినట్లు ఉంటే మనం ముందుగా ఎత్తు కనుక్కోవాలి. వాట్ ఈస్ ద గివెన్ కండిషన్ అన్న? So volume of cone is 3/2 times of volume of hemisphere. శంకువు యొక్క ఘనపరిమాణము ఈ అర్ధగోళం ఘనపరిమాణంలో 3/2 రెట్లు ఉంది. సరి అయినటువంటి మనం ఫార్ములాస్ యూటిలైజ్ చేసి ఏం చేశానన్నా, we measured the value of height of the cone మనం కనుక్కున్నాము. తర్వాత ఏం చేస్తున్నాము, we need to measure the curved surface area of toy. ఆట వస్తువు యొక్క ఉపరితల వైశాల్యాన్ని కావాలి. ఉపరితల వైశాల్యంలో ఇక్కడ హియర్ ఇట్ ఈస్ ఎ కోన్ πRL, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా πRL. దీని యొక్క ఉపరితల వైశాల్యంలో πRL. L ఈజ్ నాట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. ఏటవాలు ఎత్తు ఇవ్వలేదు నానా. సో L ఈజ్ ఈక్వల్ బై యూజింగ్ L ఈజ్ ఈక్వల్ టు √r² ప్లస్ h². సో వి మెజర్ ద వాల్యూ ఆఫ్ L విలువని కనుక్కున్నాము. నెక్స్ట్ నథింగ్ ఈస్ దేర్ నానా, వీ నీడ్ టు ఫైండ్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ టై మీన్స్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ప్లస్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. దీని యొక్క ఉపరితల వైశాల్యం అర్ధగోళం యొక్క ఉపరితల వైశాల్యం 2πr² ప్లస్ ఇక్కడ శంకు యొక్క ఉపరితల వైశాల్యం πRL, 2πr² ప్లస్ πRL. బై సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ ద గివెన్ ఫార్ములా, సో హియర్ ఇట్ ఈస్ ద curved surface area of toy. Okay, no. Next, let us discuss about the third problem. Find the volume of, look at here nana, find the volume of largest right circular cone that can be cut out of a cube whose edge is 7 centimeters. So we need to find the volume of largest right circular cone which is inserted, which is inscribed in a cube, of side 7 centimeters. ఒక 7 సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి ఒక సమగణంలో 7 సెంటీమీటర్ల భుజం కలిగినటువంటి ఒక సమగణంలో ఒక శంకుని గినక అంతర్లిఖించినట్లయితే ఇందులో ఫిక్స్ చేయగలిగినటువంటి ఈ శంకు యొక్క గరిష్ట ఘన పరిమాణం ఎంత వస్తుంది చెప్పండి అన్నాను. హియర్ దిస్ ప్రాబ్లం విచ్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్. చూడండి నాన్న, ఇవ్వబడిన సమాచారానికి అనుగుణంగా మనం పటం రూపొందించుకున్నాము. హియర్ ఇట్ ఈస్ ఎ క్యూబ్ అండ్ a cone is inserted into this cube. ఇందులో ఏం చేస్తున్నానన్నా, ఈ సమఘనంలో ఒక పెద్ద శంకుని అంతర్లిఖించాను. బై అబ్జర్వింగ్ ఆఫ్ దీస్ టూ ఫిగర్స్ the base radius of the cone and side of the edge of the cube both are equal nana. సమగణం యొక్క భుజం పొడవు 7 సెంటీమీటర్లే, సైడ్ ఆఫ్ ద క్యూబ్ is 7 centimeters and diameter and side of the cube both are equal nana. ఇవ్వబడినటువంటి దాంట్లో శంకు యొక్క భూ వ్యాసము మరియు భుజం పొడవు రెండు సమానంగానే ఉన్నాయి. సో హియర్ ద బేస్ రేడియస్ ఆఫ్ ద కోన్ ఈజ్ టేకెన్ యాజ్ హాఫ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్. భుజం యొక్క పొడవులో దీని వ్యాసార్థం సగం ఉంటుంది. అంటే భుజం పొడవు 7 సెంటీమీటర్లు, సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ 7 centimeters మీన్స్ the base radius of the cone is 7/2 nana, 7/2, that is 3.5 centimeters. What about the height of the cone? We need to measure the volume of cone. So ఇక్కడ నాన్న మనం ఈ శంకు యొక్క ఘన పరిమాణాన్ని కనుక్కోవాలి. What is the volume of cone nana? Volume of cone formula 1/3 πr²h. వాల్యూమ్ ఆఫ్ కోన్, శంకు యొక్క ఘన పరిమాణం కావాలి అంటే 1/3 πr²h. Here r value, r is a half of the length of side. r ఎలా వస్తుందన్న వ్యాసార్థం ఎలా వస్తుంది? దీని యొక్క సమగణం యొక్క భుజం పొడవులో సగం ఉంటుంది. వాట్ ఈస్ ద హైట్ నానా? హైట్ ఆఫ్ ద కోన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద క్యూబ్. శంకు యొక్క ఎత్తు
ఇక్కడ సమగణం యొక్క ఎత్తుకి సమానము అని గమనించాలి. హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ 7 సెంటీమీటర్స్ అండ్ బేస్ రేడియస్ ఆఫ్ ద కోన్ ఈజ్ గివెన్ యాజ్ 3.5 సెంటీమీటర్స్ నాన్న. భూవ్యాసార్థం 3.5, ఎత్తు 7 సెంటీమీటర్లు తీసుకుంటే నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు మెజర్ ద వాల్యూమ్ ఆఫ్ దిస్ రైట్ సర్క్యులర్ కోన్. వృత్తాకారపు శంకు యొక్క ఘన పరిమాణము కావాలి. So here it is the formula nana 1/3 pi r square. First observe nana what is given in the problem. Problem lo em iవ్వబడింది అంటే a cone, a right circular, a largest cone which is inserted, which is inscribed in a cube. So oka శంకుని ఒక సమగణంలో అంతర్లిఖించాము. It is given. వాట్ అబౌట్ ద డైమెన్షన్స్? ఇక్కడ ఏంటన్న మెజర్మెంట్స్ ఏమి ఇచ్చాడు, కొలతలు ఏమి ఇచ్చాడు అంటే సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఈస్ గివెన్ యాజ్ 7 సెంటీమీటర్స్. ఈ సమగణం యొక్క భుజం పొడవు 7 సెంటీమీటర్లు. నెక్స్ట్ వీ నీడ్ టు మెజర్ ద బేస్ రేడియస్ అండ్ హైట్ ఆఫ్ ద కోన్. ఇక్కడ నా శంకులో భూవ్యాసార్థము ఎత్తులు ఎంతో కనుక్కోవాల్సి ఉంటుంది. ఏంటి నా భూవ్యాసార్థం ఇందులో సగం అవుతుంది కాబట్టి 3.5. బేస్ రేడియస్ ఈజ్ 3.5. హైట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ద క్యూబ్. హైట్ ఎంత ఉంటుంది నాన్న? బోత్ ద హైట్స్ ఆర్ సేమ్, దట్స్ వై హెచ్ ఈజ్ ఈక్వల్ 7 సెంటీమీటర్. హియర్ ఇట్ ఈస్ గివెన్ నాన్న. ఇది దత్తాంశంలో ఇవ్వబడింది. So what is given in problem means these are the values which are given in the problem. ఇది మనకి ఇవ్వండి. సో మనం ఏం కనుక్కోవాలి? రిక్వైర్డ్ టు ప్రూఫ్. సారాంశం ఏంటి? శంకువు యొక్క ఘన పరిమాణము కనుక్కోవాలి. శంకువు ఘన పరిమాణం. వీ నీడ్ టు మెజర్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్ నాన్న. సో ఎలా కనుక్కోవాలి? వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా నాన్న. సొల్యూషన్ వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా 1/3 pi r square h. సో శంకువు యొక్క ఘన పరిమాణం మనం సూత్రం ఉంది. సబ్స్టిట్యూటింగ్ ఆల్ దీస్ వాల్యూస్ ఇన్ ద గివెన్ ఫార్ములా నాన్న. ఇచ్చినటువంటి సూత్రంలో మనకు తెలియబడినటువంటి ఈ సూత్రంలో విలువల్ని ప్రతిక్షేపిస్తున్నాను. 1/3 ఇంటూ పై వాల్యూ 22/7, వేరాజ్ రేడియస్ నానా 3.5 నథింగ్ బట్ 7/2 నానా. 3.5 అంటే 3.5 అంటే ఏంటి? 7లో సగం. 7/2 ఇంటూ 7/2 ఇంటూ హెచ్ వాల్యూ 7. 1/3 టైమ్స్ ఆఫ్ పై ఇంటూ r square nana 7/2 into 7/2 h value 7. After 7 cancel nana 2 11s 2 1s. After simplification the volume of right circular cone శంకువు యొక్క క్రమవృత్తాకార శంకువు యొక్క ఘన పరిమాణము సూక్ష్మీకరిస్తే 89.88 క్యూబిక్ సెంటీమీటర్స్ ఘనపు సెంటీమీటర్లుగా మనకి ఫలితము వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ let us discuss about next problem. So fourth problem, look it here nana. A cylindrical tub of radius 5 centimeters. A cylindrical tub is given nana. A cylindrical tub of radius 5 centimeters is given. ఒక స్తూపాకారంగా ఉన్నటువంటి ఒక తొట్టె ఇచ్చారు నాన్న. దాని యొక్క భూ వ్యాసార్థం 5 సెంటీమీటర్లు. హియర్ ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. And the length is given as 9.8 centimeters. Height of the cylinder is given as 9.8 centimeters. స్తూపం యొక్క ఎత్తు 9.8 సెంటీమీటర్లుగా మనకి ఇవ్వబడింది. It is filled with full of water. దీని మొత్తం కూడా నీటితో నింపబడి ఉంది. And a hemisphere is immersed into the tub. ఒక అర్ధగోళాన్ని ఇందులో So a solid in the form of right circular cone mounted on a hemisphere is immersed into the tub. ఏం చేశాడు నాన్న? ఘనాకార వస్తువు ఎలా ఉంది? అది వృత్తాకార శంకు ఆకార పైభాగంలో అర్ధగోళము బోర్లించినటువంటి ఈ ఆకారము కలిగిన ఘనాకార వస్తువుని ఇందులో ముంచినట్లయితే కొన్ని నీళ్లు బయటికి వెళ్ళిపోతాయి. So here nana immersed into the tub. The radius of the hemisphere is 3.5 centimeters. The radius of hemisphere is given as 3.5 centimeters. అర్ధగోళం యొక్క భూవ్యాసార్థం ఇచ్చాడు. తర్వాత height of the cone is given as 5 centimeters nana. Height of the శంకు యొక్క ఎత్తు 5 సెంటీమీటర్లు ఇచ్చి find the volume of water left in the tub. ఇందులో ఇది ఈ విధంగా ముంచినప్పుడు కొన్ని నీళ్లు బయటికి పొర్లిపోతే ఇందులో ఉన్నటువంటి నీటి ఘన పరిమాణం ఎంత అని కనుక్కోమన్నాడు. సో హియర్ నానా వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. లెక్కలో ఏమి ఇవ్వబడింది మనం కనుక్కోవాలి. ప్రాబ్లంలో సమస్యలో ఏమి ఇచ్చారు? దట్ ఈస్ గివెన్ నానా. గివెన్ దత్తాంశం కనుక్కోవాలి.
base radius of the cylinder is given. Height of the cylinder is also given. స్తూపం యొక్క భూవ్యాసార్థము ఎత్తులను తనే ఇచ్చాడు. నెక్స్ట్ నానా, ఏ సాలిడ్ విచ్ ఈస్ ఇమ్మర్స్డ్ ఇంటూ ద వాటర్. ఇందులో దీన్ని పూర్తిగా ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్, ఇది మొత్తం నిండుగా నీటితో నింపబడింది. దీంట్లోకి ఒక ఘనాకార వస్తువుని ఇమ్మర్జింగ్, ఇందులోకి జారవిడుస్తున్నారు. సో దిస్ ఈస్ ద టాయ్ నానా, ఏ టాయ్ విచ్ ఈస్ ఇన్సర్టెడ్ విచ్ ఈస్ డ్రాప్డ్ ఇన్ టు ద వాటర్. ఇందులో పడేసాం. ఇందులో పడేసి ఏమవుతుంది, ఏ టాయ్ విచ్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ అండ్ హెమీస్పియర్. హెమీస్పియర్ ఈజ్ సర్మౌంటెడ్ ఆన్ ఏ రైట్ సర్క్యులర్ కోన్. చూడండి, ముందు చెప్పినటువంటి సమస్యలో మాదిరిగానే అర్ధగోళము క్రమవృత్తాకార శంకు భూభాగంపై బోర్లించినట్లు ఉంటే, ఇది దీంట్లో ఈ విధంగా జారవిడిచినప్పుడు కొన్ని నీళ్లు ఆల్రెడీ పొర్లిపోతాయి నాన్న. ఇందులో ఉన్నటువంటి నీటి ఘన పరిమాణం కనుక్కోవాలి. హియర్ నాన్న వాట్ ఈస్ గివెన్ మీన్స్ బేస్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు, స్తూపం యొక్క భూవ్యాసార్థం ఇచ్చాడు నాన్న. హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ గివెన్ యాజ్ 9.8, స్తూపం యొక్క ఎత్తు ఇచ్చాడు. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్, ఫస్ట్ వీ నీడ్ టు ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ విచ్ ఈజ్ ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో, ఇనిషియల్ స్టేజ్, ద వాల్యూమ్ ఆఫ్ వాటర్ ఇన్ ఇనిషియల్ స్టేజ్, ప్రారంభంలో దీంట్లో ఉన్నటువంటి నీటి ఘన పరిమాణం కనుక్కుందాం. ఈ నీరు ఏ ఆకారంలో ఉంది నాన్న, స్తూపము ఆకారంలో నింపబడి ఉంది. వాల్యూమ్ ఆఫ్ వాటర్, వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ పై ఆర్ స్క్వేర్ హెచ్, పై ఆర్ స్క్వేర్ హెచ్, ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్ నానా. సో వాల్యూమ్ ఫార్ములా ఏరియా ఆఫ్ బేస్ ఇంటూ హైట్. సో మన స్టాండర్డ్ ఫార్ములా ఘన పరిమాణం అంటే భూవైశాల్యము ఇంటూ ఎత్తు. హియర్ ద బేస్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ సర్కిల్. ఇది భూమి వృత్తాకారంగా ఉంది కాబట్టి వృత్త వైశాల్యం పై ఆర్ స్క్వేర్ నానా, హైట్ ఈజ్ టేకెన్ యాజ్ హెచ్. సో సబ్స్టిట్యూటింగ్ వాల్యూస్ ఇన్ ద గివెన్ ఫార్ములా, పై వాల్యూ 22/7, ఆర్ స్క్వేర్ ఆర్ ఇంటూ హెచ్ వాల్యూ 9.8. ఆఫ్టర్ సింప్లిఫికేషన్, so the volume of water in the cylinder లో ఉన్నటువంటి స్తూపంలో ఉన్నటువంటి నీటి ఘన పరిమాణం 770 ఘనపు సెంటీమీటర్లుగా మనకి నమోదయ్యింది. తర్వాత నాన్న, అండ్ హియర్ లుక్ ఎట్ హియర్. సో ఈ టాయ్ ఈజ్ ఇక్కడ ఇది రాయలేదు నాన్న. హియర్ some more hemisphere is also surmounted on this cone. ఈ శంకు పైన ఒక అర్ధగోళం కూడా ఉంది. ముందు ఈ వస్తువు యొక్క ఘన పరిమాణం కావాలి మనకి. we need to find the volume of this solid. Volume of solid means volume of hemisphere. ఇక్కడ ఉంది నాన్న, volume of hemisphere plus volume of cone. సో అర్ధగోళం యొక్క ఘన పరిమాణాన్ని, శంకు యొక్క ఘన పరిమాణాన్ని ముందు కనుక్కుందాము. సో హియర్ నానా, సో వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్, శంకు యొక్క ఘన పరిమాణం 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్, మరియు ఇక్కడ ఇవ్వబడినటువంటి అర్ధగోళం యొక్క, పైన అర్ధగోళం ఇవ్వలేదు మర్చిపోయాను. హియర్ ద వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ 2/3 పై ఆర్ క్యూబ్. సో బోత్ ద బేస్ రేడియస్ ఆర్ సేమ్ నానా, భూ వ్యాసార్థాలు సమానంగా ఉంటాయి. హియర్ పై ఆర్ స్క్వేర్ 1/3 పై ఆర్ స్క్వేర్ ఈజ్ టేకెన్ కామన్ ఫ్రమ్ దీస్ టూ టర్మ్స్. ఈ రెండు పదాలకి వెళ్ళి 1/3 పై ఆర్ స్క్వేర్ ఈజ్ టేకెన్ యాజ్ కామన్. వాట్ ఈస్ ద రిమైనింగ్ టర్మ్ ఇన్ ద ఫస్ట్ టర్మ్ నానా? మొదటి పదంలో ఏం మిగిలిపోయింది? హెచ్ ప్లస్, అండ్ వాట్ ఈస్ లెఫ్ట్ ఇన్ ద సెకండ్ వన్ లో ఏం మిగిలిపోయింది నానా? 2 into r. By substituting all the values, 1/3 times of pi value 22/7, r square value nana, r nothing but radius 3.5. Radius 3.5 means 7/2. R value 7/2. So 7/2 into h plus 2 into r value 7/2 nana. So 7 get cancelled, 2 1 ja 2 11 ja 11 7 ja 77 by 3 2 ja 6 into 3 and of 2 ja 7 plus 5 12, 6 1 ja 6 2 ja, that is 154 square centimeters. The volume of solid which is inserted in the tub. ఈ టబ్ లో వేయబడినటువంటి ఈ ఆట వస్తువు యొక్క ఘన పరిమాణం ఎంత వచ్చేసిందన్న మనకి 154 ఘనపు సెంటీమీటర్లుగా నమోదైంది. అయితే what is the volume of remaining water left in the cylindrical tub? We need to measure the volume of remaining water left in the cylindrical tub. ఇక్కడ ఈ స్తూపాకారపు పాత్రలో మిగిలి ఉన్నటువంటి నీటి ఘన పరిమాణం కావాలి. అంటే ఏంటి నాన్న? మిగిలి ఉన్నాయి ఎంత అంటే
What is the first volume, Nana? At the initial stage, the volume of cylinder. ప్రారంభంలో స్తూపం యొక్క ఘన పరిమాణం ఎంత? అందులోకి వెళ్ళి బోర్లు ఇంచాక నానా సమ్ వాటర్ ఈస్ పోర్డ్ అవుట్ సైడ్, కొన్ని ఏమైనా బయటికి వెళ్ళిపోయినాయి. సో వాల్యూమ్ ఆఫ్ టాయ్. సో హియర్ నానా వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ 770 cubic centimeters అండ్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్, అందులో పడేసినటువంటి వస్తువు యొక్క ఘన పరిమాణం 154 అయితే మొదటి ఘన పరిమాణంలోకి వెళ్ళి ముంచిన వస్తువు యొక్క ఘన పరిమాణాన్ని తీసివేస్తే బై ఎలిమినేటింగ్ దీస్ టూ వాల్యూమ్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ వాల్యూమ్స్ ఈజ్ 616 cubic centimeters ఆఫ్ వాటర్ లెఫ్ట్ ఇన్ ద సిలిండ్రికల్ టబ్. 616 ఘన సెంటీమీటర్ల నీరు ఆ స్తూపాకార పాత్రలో ఇంకా మిగిలిపోయి ఉంది. ఫస్ట్ నన్ను మీరు ఏ ప్రాబ్లం చేసినా వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం, దత్తాంశం, సమస్యలో దత్తాంశం ఏమి ఇవ్వబడింది, మనం ఏమి కనుక్కోవాలి, రిక్వైర్డ్ టు ప్రూఫ్, నెక్స్ట్ ఎలా కనుక్కోవాలి, ఈ మూడు సందర్భాలు ఆలోచించుకుంటే మనకి ప్రాబ్లం ఈజీ అవుతుంది. నెక్స్ట్ లెట్ us డిస్కస్ అబౌట్ ద ఫిఫ్త్ ప్రాబ్లం. ప్రక్కపటంలో చూపిన విధంగా ఒక ఘనాకార స్తూపము యొక్క రెండు చివరల నుండి 3 సెంటీమీటర్ల వ్యాసార్థము 4 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన సమానముగానున్న రెండు శంకు ఆకార భాగాలను తొలగించనైనది. In the adjacent figure, the height of the solid cylinder is 10 centimeters. See here it is the cylinder nana. Here it is the cylindrical portion. ఇది స్తూపాకారపు ఘనాకార వస్తువు, దీని యొక్క ఎత్తు 10 సెంటీమీటర్లుగా ఇవ్వబడింది. From these two edges, two equal conical holes of radius 3 centimeters and height 4 centimeters are cut off as shown in the figure. రెండు చివర్లో 4 సెంటీమీటర్ల ఎత్తు 3 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగినటువంటి రెండు శంకువులను కత్తిరించడం జరిగింది. Here two cones are removed, made whole nana, ఈ విధంగా హోల్ చేశారు. So here eliminating volume of two cones from the cylinder, స్తూపము యొక్క ఘన పరిమాణంలోకి వెళ్ళి రెండు క్రమవృత్తాకార శంకుల యొక్క ఘన పరిమాణాలని తొలగిస్తున్నాడు. We need to find the volume of remaining volume of solid. ఇందులో మిగిలిన ఘన పరిమాణం ఎంతో కనుక్కోవాలి. సో హియర్ ప్రాబ్లం ఒకసారి చూడండి నాన్న, వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. So here a cylinder is given nana, here is cylinder is given, cylinders here measurements of the cylinder are given. స్తూపం యొక్క కొలతలు ఇవ్వడం జరిగింది నాన్న. స్తూపం యొక్క భూ వ్యాసార్థము 3.5 సెంటీమీటర్లుగా, డయామీటర్ నాన్న, here diameter is given as 7 centimeters. భూ వ్యాసము 7 సెంటీమీటర్లు అయితే వ్యాసార్థము half of the diameter. So diameter, radius is equal to half of the diameter nana. వ్యాసార్థము వ్యాసంలో సగం 7, half the value of 7 is 3.5. Here base radius of the cylinder is given as 3.5, nothing but 7/2 nana. స్తూపం యొక్క భూ వ్యాసార్థము 7/2 సెంటీమీటర్లు, స్తూపం యొక్క ఎత్తు ఇచ్చాడు. ఇందులో ఆల్రెడీ he is given. So base radius of the cone, height of the cone also given. శంకువు యొక్క భూ వ్యాసార్థం 3 సెంటీమీటర్లుగా, ఎత్తు 4 సెంటీమీటర్లుగా ఇచ్చి ఇవి ఇవ్వబడ్డాయి. నెక్స్ట్ we need to calculate, ఏమి కనుక్కోవాలి, రిక్వైర్డ్ టు ప్రూఫ్ నానా. రిక్వైర్డ్ టు ప్రూఫ్ సారాంశం ఏంటి, we need to find the volume of remaining solid. మిగిలినటువంటి స్తూపంలో మిగిలినటువంటి ఘన పరిమాణాన్ని కనుక్కోవాలి. అంటే ఏంటి నానా, ఫస్ట్ we need to సేమ్ ప్రీవియస్ మోడల్ లాగానే, ప్రీవియస్ ప్రాబ్లం లాగానే చేయాలి. ఫస్ట్ we need to measure the volume of cylinder. స్తూపం యొక్క ఘన పరిమాణాన్ని ఫస్ట్ మనం కనుక్కుందాం నాన్న. హియర్ బోత్ డిఫరెంట్ రేడియస్ ఆర్ గివెన్. Radius of cylinder is given, radius of cone, that's why radius of cylinder is taken as capital R nana. సో స్తూపం యొక్క భూ వ్యాసార్థాన్ని స్మాల్ r అనుకున్నాను, శంకువు యొక్క భూ వ్యాసార్థాన్ని స్మాల్ r అనుకున్నాను. క్యాపిటల్ R is taken as 3.5, nothing but 7/2 nana. First finding initial volume of the cylinder. మొదట్లో ఇవి ఇందులో చేర్చక ముందుకు స్తూపం యొక్క ఘన పరిమాణం ప్రారంభములో స్తూపము ఘన పరిమాణం πr²h.
substituting value, pi value 22 by 7, r value nana 3.5 nothing but 7 by 2 into 7 by 2 into h value 10. So after 7 get cancelled, 2 1 ja, 2 11 ja, 2 1 ja, 2 5 ja. After simplification, here the volume of cylinder is nana 385 cubic centimeters. స్తూపం యొక్క ఘన పరిమాణం 385 ఘన సెంటీమీటర్లు. నెక్స్ట్ వీ నీడ్ టు మెజర్ ద వాల్యూమ్ ఆఫ్ టూ కోన్స్. ఈ రెండు శంకువుల యొక్క ఘన పరిమాణాన్ని మనం కనుక్కోవాల్సి ఉంది. సో వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ ఫార్ములా నానా, వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్. హియర్ బేస్ రేడియస్ ఈస్ గివెన్ యాజ్ 3 సెంటీమీటర్స్, హైట్ ఈస్ గివెన్ యాజ్ 4 సెంటీమీటర్స్ నానా. ఈ శంకువులో భూవ్యాసార్థము ఎత్తులు ఇవ్వబడ్డాయి. మనం రెండు శంకువుల యొక్క ఘన పరిమాణం కనుక్కోవాలి. వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి నానా? వాల్యూమ్ ఆఫ్ కోన్ ఫార్ములా 1/3 pi r square h. హియర్ we need to measure the volume of two cones. రెండు శంకువుల యొక్క ఘన పరిమాణాలు కావాలి కాబట్టి 2 times of 1/3 pi r square h. Okay, by substituting values nana, 2 into 1/3 into 2/3 nana, 2 1 ja, 2/3 into pi value is taken as 3.14 into r square value na 3 into h value 4. Here already r comma h values are given in the problem. మనకి సమస్యలో ఇవ్వబడిందనా r, base radius of the cone, height of the cone, భూవ్యాసార్థం శంకువు యొక్క భూవ్యాసార్థము ఎత్తులను ఇవ్వడం జరిగింది. These values are substituted. So after simplification the volume of two cones, రెండు శంకువుల యొక్క ఘన పరిమాణము మనకి ఎంత వచ్చేసిందనా? 75.36 చదరపు ఘనపు సెంటీమీటర్లుగా వచ్చేసింది. నెక్స్ట్ we need to measure. So finally we need to measure the volume of remaining solid. మిగిలినటువంటి చెక్క యొక్క ఘన పరిమాణం కనుక్కోవాలి. అంటే ఏంటినా? సో ఇనిషియల్ వాల్యూమ్ మైనస్ నెక్స్ట్ వాల్యూమ్. ఇక్కడ చూడండి, మొదట్లో దాని యొక్క ఘన పరిమాణం ఎంత, దీంట్లోకి వెళ్ళి మనం వీఆర్ ఎలిమినేటింగ్ నానా, ఏమి తీసివేస్తున్నామో ఇందులోకి వెళ్ళి హియర్ వాట్ ఈస్ సబ్ట్రాక్టెడ్ నానా? హియర్ వాల్యూమ్ ఆఫ్ టూ కోన్స్ ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. స్తూపం యొక్క ఘన పరిమాణంలోకి వెళ్ళి రెండు శంకువుల ఘన పరిమాణాన్ని ఎలిమినేట్ చేస్తే, తీసివేస్తే, హియర్ ఇట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ రిమైనింగ్ సాలిడ్. మిగిలినటువంటి చెక్క యొక్క ఘన పరిమాణం మనం ఈ విధంగా నేర్చుకోగలుగుతాము. ఓకేనా? లెట్ us discuss about the remaining problems nana. Remaining problem చిన్నది. So look at here, sixth problem. Okay, let us discuss about the problem number 6 nana. A spherical marbles of diameter 1.4 centimeters are dropped into a cylindrical beaker of diameter 7 centimeters. Few marbles which are dropped into the cylindrical beaker whose diameter is given as 7 centimeters, which contains some water. This beaker, this cylindrical part which contains some water. Find the number of marbles that should be dropped into the beaker so that the water level rises by 5.6 centimeters. When we are dropping some marbles into the cylinder, the rise in the level of water is 5.6 centimeters. How many number of marbles should be dropped into the beaker? చూడండి నాన్న, 1.4 సెంటీమీటర్ల వ్యాసం కలిగినటువంటి కొన్ని సీసపు గోళీలను 7 సెంటీమీటర్ల భూవ్యాసం కలిగినటువంటి స్తూపాకారపు తొట్టిలోకి జార విడిచినప్పుడు, స్తూపాకారపు తొట్టిలో ఆల్రెడీ కొంతవరకు నీరు ఉంది నాన్న. స్తూపాకార పాత్రలో నీటి మట్టము 5.6 సెంటీమీటర్లు ఎత్తు పెరిగినట్లయితే జార విడిచిన గోళీల సంఖ్య కనుక్కోవాలి. So what is given in the problem? Let us discuss about given in the problem. ఏమి ఇచ్చాడు? దత్తాంశాన్ని మనం నేర్చుకుందాం. హియర్ నానా, హియర్ ఇట్ ఈస్ ఎ సిలిండ్రికల్ పోర్షన్. దానికి అనువుగా మనం ఒక పటం గీసాము సమస్యకి అనుగుణంగా. హియర్ సో a figure is constructed nana. A cylindrical portion is taken nana. So already in the previous stage it contains some water. ఇక్కడ వరకు వాటర్ ఉన్నాయి నాన్న. మొదట్లో ఒక స్తూపాకార పాత్రలో కొంతవరకు దిస్ లైట్ షేడెడ్ బ్లూ కలర్ ఉంది చూడనా హియర్. సో స్కై బ్లూ కలర్ లో ఈ లెవెల్ వరకు వాటర్ ఉన్నవి. హియర్ ఇట్ ఈస్ ద వాటర్ లెవెల్ ఆఫ్ వాటర్ ఇన్ ఇనిషియల్ స్టేజ్ బిఫోర్ డ్రాపింగ్ ద
స్పెరికల్స్. సీసపు గోళీలను ఇందులో పడవేయక ముందుకు నీరు ఇక్కడి వరకు ఉంది. అండ్ after here, what about the dimensions of the cylinder is given. So here dimensions of cylinder, స్తూపం యొక్క కొలతలు ఏమి ఇచ్చాడో చూద్దాం నాన్న. Here 7 diameter of the cylinder is given as 7 centimeters. బేస్ డయామీటర్ నాన్న ఇక్కడ చూడండి, భూమి యొక్క వ్యాసము 7 సెంటీమీటర్లు. దెన్ రేడియస్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద డయామీటర్. స్తూపంలో వ్యాసార్థం ఎంత ఉంటుందన్న, వ్యాసంలో సగం. డయామీటర్ 7 సెంటీమీటర్స్ మీన్స్ బేస్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద 7 ఈజ్ 3.5. 3.5 నథింగ్ బట్ 7/2 నాన్న. స్తూపం యొక్క భూ వ్యాసార్థము 7/2 సెంటీమీటర్లు అని ఇవ్వబడింది. అండ్ ద రైజ్ ఆఫ్ లెవెల్ ఇన్ ద వాటర్, చూడండి ఇందులో ఆఫ్టర్ మెజరింగ్, ఆఫ్టర్ డ్రాపింగ్ సమ్ స్పెరికల్స్, the rise in level of water is given that ఎంత పెరిగాయి 5.6 centimeters. Here green color portion which indicates new volume of cylinder. ఇక్కడ చూడనా, ప్రీవియస్లీ ఇందులో స్తూపంలో ఈ సీసం గోళీలు వేయక ముందుకు వాటర్ ఇక్కడ ఉంది. సీసం గోళీలు జార విడిచిన తర్వాత వాటర్ ఈ విధంగా ఎత్తుకు పెరిగింది. మనకు కావాల్సింది ఎందుకునా, వాల్యూమ్ ఆఫ్ రైజ్ ఇన్ లెవెల్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్స్. స్తూపంలో ఈ స్తూపాకార పత్రులో పెరిగిన నీటి ఘన పరిమాణము మనం జార విడిచినటువంటి సీసపు గోళీల ఘన పరిమాణానికి సమానము అని గుర్తించాలి. సో ఆర్కిమెడిస్ చెప్పినటువంటి సూత్రం మీకు గుర్తుకుంది నాన్న. ఎన్ని వస్తువులైతే మనం ఇందులోకి జార విడుస్తున్నామో అంత ఘన పరిమాణంలో నీటి మట్టము పెరుగుతూ ఉంటుంది. The rise in level of water, volume of level in water is equal to volume of all these sphericals, all these spheres. That's right. Here, what about the measurement of sphere is given? సో స్తూపం ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ గోళం యొక్క కొలత ఏమి ఇచ్చాడనా, సో హియర్ 1.4 centimeters diameter of the sphere is given as 1.4 centimeters నానా. diameter of the sphere is given as 1.4 centimeters. దీని యొక్క వ్యాసం 1.4 అయితే వ్యాసార్థం ఏమైతుందనా 0.7. So radius of the sphere is 0.7, nothing but 7/10 centimeters. Here, by observing of this figure given, what is given means radius of the base radius of the cylinder, height of the cylinder and radius of the sphere is given. సో స్తూపం యొక్క భూవ్యాసార్థము, ఎత్తు మరియు గోళం యొక్క భూవ్యాసార్థాలు ఇవ్వడం జరిగింది. సో ఏమి గమనించాము అంటే నాన్న, హియర్ ద వాల్యూమ్ ఆఫ్ రైజ్ ఇన్ లెవెల్ ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ స్పియర్స్. స్తూపంలో పెరిగిన నీటి ఘన పరిమాణము ఈ సీసపు గోళీల ఘన పరిమాణానికి సమానం అనేది మనం గుర్తించాం. How many number of sphericals is inserted into the sphere? దీంట్లోకి ఎన్ని సిలిండర్, how many spherical marbles are dropped into the beaker? ఎన్ని జార విడిచాడో మనం కనుక్కోవాలన్నా. నెంబర్ ఆఫ్ మార్బుల్స్ డ్రాప్డ్ ఇంటూ ద సిలిండర్. స్తూపంలోనికి జార విడిచినటువంటి గోళీల సంఖ్య అంటే వాల్యూమ్ ఆఫ్ న్యూ సిలిండ్రికల్ పోర్షన్ బై వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఇక్కడ ఎన్ని జార విడిచామంటే నాన్న, పెరిగిన స్తూపం యొక్క ఘన పరిమాణాన్ని ఒక గోళం యొక్క ఘన పరిమాణంతో భాగించగా మనకి వీటి యొక్క సంఖ్య తెలుస్తుంది. n నెంబర్ ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్స్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. n గోళీల ఘన పరిమాణము ఒక స్తూపం ఘన పరిమాణానికి సమానం అవుతుంది. అప్పుడు ఏమవుతుందనా, ఎన్ని గోళీలు, నెంబర్ ఆఫ్ మార్బుల్స్, n ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ బై వాల్యూమ్ ఆఫ్ స్పియర్. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి నానా, స్తూపం యొక్క ఘన పరిమాణము. హియర్ బోత్ 2 different radius are given నానా, దట్స్ వై హియర్ క్యాపిటల్ R. సో సిలిండ్రికల్ రేడియస్ ఇక్కడ పొరపాటుగా తీసుకున్నాను. సిలిండ్రికల్ రేడియస్ ఈజ్ టేకెన్ యాజ్ క్యాపిటల్ R నానా. సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఈజ్ πr²h అండ్ వాల్యూమ్ ఆఫ్ volume of sphere is 4/3 πr³. by substituting all these values in the given formula. So look at here nana, pi get cancel, pi get cancel, pi cancel అవుతుందమ్మా.
ఇక్కడ స్తూపం యొక్క ఘన పరిమాణమేమో πr²h నానా, గోళం యొక్క ఘన పరిమాణమేమో 4/3 πr³ పై గెట్ క్యాన్సల్ నానా. 4/3 రెసిప్రోకల్ 4/3 యొక్క గుణకార విలోమం 3/4 అండ్ రేడియస్ ఆఫ్ ద సిలిండర్, దీని యొక్క భూవ్యాసార్థం 3.5 నథింగ్ బట్ 7/2 నానా. 7/2 ఇంటూ 7/2 ఇంటూ h వాల్యూ 5.6 డెసిమల్ నెంబర్ విచ్ ఈస్ కన్వర్టెడ్ యాజ్ ఎ ఫ్రాక్షన్ నానా. సో దశాంశ రూపాన్ని భిన్న రూపంలోనికి మారుస్తున్నాను. 56/10 రెసిప్రోకల్ ఆఫ్ r³ 0.7 అంటే 7/10 నేనా. 7/10 రెసిప్రోకల్, దీని యొక్క గుణకార విలోమాలు ఏమైతేనా. సో 2/7 రాసేనా. సో 10/7 నానా, హియర్ ఇట్ ఈస్ a mistake. 7/10, here it is 10/7. Wait, 10/7 into, here also nana 10/7 into, here also 10/7. After simplification nana ikkada సూక్ష్మీకరిస్తే ఆన్సర్ సూక్ష్మీకరించినట్లయితే ఆన్సర్ 150. ఆన్సర్ 7 get cancel, 7 get cancel, 2 1 ja 2 5 ja 2 1 ja 2 5 ja. After simplification, here number of marbles dropped into the cylindrical beaker is 150. ఇందులోకి జార విడిచినటువంటి ఈ సీసపు గోళీలు ఎన్ని అంటే మనం 150గా మనం చెప్పుకోవచ్చు. Here it is enough for today nana. Next in the next session let us discuss about some more problems from last exercise problems from 10.3, and we are going to discuss about 10.4 problems also in the next session. వచ్చేటువంటి సెషన్లో మనం ఈ అభ్యాసం సంబంధించినటువంటి మిగిలిన 2 సమస్యల్ని మరియు 4వ అభ్యాసంలోని మరికొన్ని సమస్యల్ని నేర్చుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్. థ్యాంక్ యూ.